వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో ప్రతిపాదించిన డంపింగ్ యాడ్ ను రద్దు చేయాలని కోరుతూ సినీ హీరో మహేష్ బాబుకు సిద్దాపూర్ డంపింగ్ యాడ్ వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ పీనపాక ప్రభాకర్ లేఖ రాశారు. ఈ మేరకు ఈమెయిల్స్, వాట్సాప్ ద్వారా మహేష్ బాబును విజ్ఞప్తి చేశారు. సిద్దాపూర్ గ్రామ పరిధిలో ఏకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు 86 ఎకరాల భూమిని జీహెచ్ఎంసీకి బదిలిస్తూ ప్రభుత్వం జీవో ఆర్డ్ నెంబర్ 641 జారీ చేసిందని ప్రభాకర్ తెలిపారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో దుర్వాసన, వాయు కాలుష్యం, భూగర్భ జలాల కలుషితం, ప్రజారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా హిమాయత్ సాగర్ కు నీటి ప్రవాహాలపై, విమానాశ్రయ రాకపోకలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. సుమారు 50 గ్రామాల ప్రజలు జీవన విధానంపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. సిద్దాపూర్ గ్రామానికి మహేష్ బాబు దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి జీవో 641ను వెనక్కి తీసుకునేలా తన వంతు కృషి చేయాలని పీనపాక ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తాండ్రా గ్రామానికి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. హైదరాబాద్ శ్రీశైలం హైవే కర్తాల్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తాండ్రా గ్రామానికి చెందిన శివ యాదవ్ బైక్ పై హైదరాబాద్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో శివ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు వాహనదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రహదారిపై ప్రమాదాల నివారణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.